హలో అందరికీ. ఈరోజు కథ మార్పు. ప్రతి ఆడపిల్ల సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు ఎలా నడవాలో తెలిపే కథ. ఈ వీడియోని పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయండి. అలాగే మెలోడీ కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్ళినట్లయితే సాయంత్రం 6 కావస్తుంది. సుజాత డ్యూటీ ముగించుకొని హడావిడిగా ఇంటికి వస్తూ ఉంటే దారిలో జనం గుంపుగా ఉన్నారు. ఏమిటో చూద్దామని వెళ్తే నీలమ్మను భర్త చితకబాదుతున్నాడు. ఎవరూ అడ్డుకోవటం లేదు. అక్కడి వారితో తనకు ఉండే చనువు వల్ల చొరవతో ఈశ్వర్ చేతిలో నుండి నీలమ్మను విడిపించుకుని తనతో పాటు తీసుకొచ్చి రంగమ్మ ఓంకార్లకు అప్పచెప్పింది. తన బిడ్డ పరిస్థితిని చూసి ఏడుస్తూ, టీచరమ్మ, నువ్వైనా కొంచెం బుద్ధి చెప్పమ్మా. అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా నష్టపోయేది ఆకే కదమ్మా. చదువుకున్నది దానికి ఆ మాత్రం తెలీదా? పంచాయతీకి వచ్చిన పెద్దల్నే నిలదీసి మాట్లాడింది. తప్పు మగాడిదైనా ఆడమనిషి అయినాక ఓపికుండాలి. అట్లుంటేనే కాపురాలు నిలిచేది అంటూ కారుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ తరతరాల స్త్రీ అసహాయతను చాలా సహజంగా తీసుకోవడమే పరిష్కారంగా చెప్పింది రంగమ్మ. రంగమ్మ ఓంకార్ల ఏకైక సంతానం నీలమ్మ. ఇంటర్ దాకా చదివించి మానిపించారు. అదే వీధిలో ఉండే ఈశ్వర్తో చూపులతో పాటు మనసు కలిపింది నీలమ్మ. ఈశ్వర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. సంవత్సరం తిరిగేసరికి 12 బిడ్డకు తల్లయింది నీలమ్మ. కాలం అలానే కొనసాగితే జీవితానికి అర్థం లేదన్నట్లు కొన్ని సంఘటనలు జరిగితేనే వ్యక్తిత్వాలు, జీవన విలువలు తెలుసుకోగలుగుతాం. ఈ సంఘటనలో సమస్యలు మనకు కమ్మిన మాయాజాలం తొలగించి అసలైన జీవన ప్రతిబింబాన్ని వీక్షింపజేస్తాయి. ఎన్నో కోరికలతో, ఎంతో నమ్మకంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈశ్వర్ ఎదురింటి ఫాతిమా అనే స్త్రీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ చీటికి మాటికి తగు పెట్టుకునేవాడు. పంచాయతీ పెద్దలు కూడా నీలమ్మనే సర్దుకు పొమ్మన్నారు. కానీ ఈశ్వర్ తప్పును తప్పు అనలేదు. సరికదా, సరిదిద్దుకోమని కూడా చెప్పలేదు. ఈ విషయమై పెద్దలను కూడా నిలదీసింది. ఆడది కూడా పొరపాటు చేస్తే భర్తను సర్దుకుపోమ్మని సలహా ఇస్తారా మీరు అంది అమాయకంగా. వాస్తవాన్ని మాట్లాడిన నీలమ్మను దూషించారే కానీ మానసికంగా నీలమ్మలో జరిగే అంతర్గత సంఘర్షణను అర్థం చేసుకోలేకపోయారు. చివరకు తల్లిదండ్రులు కూడా తనని నిందించారు. అక్క, నాలో ఏమైనా పొరపాట్లుంటే చెప్పమనండి. తనను శారీరకంగానూ మానసికంగానూ ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. నాలో తన పట్ల మునుపటి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఒకరోజు సాయంత్రం సుజాతతో అంది నీలమ్మ. అసహజ సంబంధాలలో కూరుకుపోతున్న ఎందరో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను, తనలో జరుగుతున్న సంఘర్షణ నిర్భయంగా వెలిబుచ్చుతున్న నీలమ్మను చూసి మనసు అర్థం కాగా కంటిలో నుండి ఉబికి వస్తున్న కన్నీటిని కనిపించనీయకుండా మంచంపై కూర్చోమని చెప్తూ తాను కూర్చొని నీలమ్మకు ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశాదృక్పథాన్ని కలిగించాలనుకుంది. అంతలో పూల మొక్కలపై వాలుతున్న సీతాకోకచిలుకను చూపుతూ, నీలమ్మ, అటు చూడు, పురుషుడు కూడా దానిలాగే తన ఆనందం కోసం, సౌఖ్యం కోసం ఏ స్త్రీతోనైనా గడపాలనుకుంటాడు. కానీ స్త్రీ అలా కాదు. భర్తే తన సర్వస్వం. కష్టమైనా నష్టమైనా భర్తతోనే గడపాలనుకుంటుంది. పురుషుణ్ణి ఎదిరించిన స్త్రీని బరిదిగించిందని బిరుదుతో అనవసరమైన అబండాలతో మానసికంగా కృంగదీసి అదుపులోకి తెచ్చుకుంటారు లేదా వదిలేస్తారు. స్త్రీ ఆర్థికంగా ధైర్యంగా ఉంటూ తిరుగుతనం వదిలి పట్టుదలతో ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు అంటూ బతుకు పట్ల ఆశా దృక్పథం కలిగించింది. నీలమ్మకు తన చుట్టూ జీవిస్తున్న స్త్రీల పరిస్థితిని వివరించింది. చాలామంది స్త్రీలు ఆర్థికంగా, మానసికంగా బలహీనులుగా ఉండటం వల్లనే పురుషుడికి లొంగి బానిసలాంటి జీవితాలను అనుభవిస్తున్నారు. తను అలా కాకూడదు. తల్లిదండ్రులకు భారం కాకుండా తన బిడ్డతో ధైర్యంగా ఉండాలనుకుంది నీలమ్మ. కాలచక్రం 6 ఆకులు తిప్పేసింది. నీలమ్మ తల్లిదండ్రులతో ఉంటూ ట్యూషన్ పెట్టుకుని మునుపటిలా భర్త గురించి భ్రమలు, ఆలోచనలను దరిచేరనీయలేదు. ఈశ్వర్ సంసారం నట్టేట మునగటానికి కారణం ఒక ఫాతిమానే బాధ్యురాలిగా చేసి ఇరుగు పొరుగు దూషించసాగారు. దీనిని భరించలేక ఫాతిమా భర్తతో కలిసి దూరంగా వెళ్ళిపోయింది.
ఈశ్వర్ తల్లిదండ్రులు కూడా తన పట్ల నిర్లక్ష్యంగా చూడటం భరించలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక రాత్రి నీలమ్మ చెంత చేరి క్షమించమని అడిగాడు. ఈశ్వర్ లోని పశ్చాత్తాపాన్ని చూసిన నీలమ్మ మునుపటిలా మురిసిపోక ఎంతో అవధైర్యంతో భర్తను అక్కున చేర్చుకుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్